రామప్ప దేవాలయంలో నాట్య మండపంలో ఉన్న పిల్లర్స్ అయితే ఈరోజు మనం చూసేద్దాము. మొత్తం కూడా 4 పిల్లర్స్ అనేవి ఉన్నాయి మండపం చుట్టూ. ఒక్కో పిల్లర్ మీద కూడా మనకు ఒక్కొక్క కథ అనేది ఉంటుంది. మనకు ఈ పిల్లర్స్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో చెప్తాను. ఇక్కడ చూసేయండి మీరు. మనకు యాక్చువల్గా ప్రతి పిల్లర్కు కూడా సైజ్ అనేది సేమ్ ఉండాలి, కానీ ఇక్కడ చూపిస్తున్న పిల్లర్కి మాత్రం సైజ్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మిగతా 3 పిల్లర్స్ కంటే కూడా ఈ పిల్లర్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది. అలానే పైన మనకు ఒక ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది చూడండి. ఆ ఖాళీ ప్లేస్లో ఒక స్టోరీ అయితే ఉండాలి, బట్ అది అక్కడ చెక్కకుండా ఇక్కడ మనకు నేను యారో మార్క్తో సహా చూపిస్తున్నాను, అక్కడ చెక్కి ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ చెక్కడం మర్చిపోయారని కాదు. ఈ పిల్లర్ అయితే మనకు టెంపుల్లో ఆగ్నేయం మూలన ఉంటుంది. అప్పటి వాస్తుశాస్త్రం ప్రకారం ఆగ్నేయం మూలన ఇలా ఖాళీని ఉంచేసి లోపలికి వచ్చిన ఎవరైనా సరే ఈ అందానికి ముగ్ధులై వాళ్ళ దృష్టి దోషం అనేది ఈ టెంపుల్ మీద పడకుండా ఇక్కడ ఖాళీ అనేది ఉంచారు. ఇక్కడ మర్చిపోలేదు అని చెప్పడానికే అటువైపున ఇక్కడ చెక్కాల్సినటువంటి శిల్పాలను ఆ రాతి మీద చెక్కారు. మరి అప్పట్లోనే దృష్టి దోషం గురించి నిర్మాణం చేసే సమయంలోనే ఆలోచించి శిల్పాలను ఎలా చెక్కి ఉంచారో చూసారా? మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామప్ప దేవాలయం గురించి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.